అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఉత్తర తెలంగాణకు ముందు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాలని కూడా అప్రమత్తం చేశారు. వరంగల్ లాంటి ప్రాంతాలకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే పలు సూచనలు చేశారు. రెడ్ అలర్ట్ చేసినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు మున్సిపాలిటీ, శానిటేషన్, అలాగే విద్యుత్ అధికారులు, అలాగే జీడబ్ల్యూఎంసీ అధికారులకు కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివిధ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళన్నీ అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే రాత్రి పూట కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడితే మాత్రం ఇక్కడ రాకపోకలకు అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, అలాగే భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ, అలాగే వరంగల్, హనుమకొండ ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు సూచనలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకు చేశారు. దానికి సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మంత్రి సీతక్క ఆదేశాల ప్రకారము అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, అలాగే గర్భిణీ స్త్రీలను ప్రత్యేకంగా ఇక్కడ ప్రైమరీ పిహెచ్ సెంటర్లకు, అంటే మెరుగైన వైద్య సేవలు ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ అధికారులు కూడా స్పందించారు. వెంటనే ఇక్కడ ఆత్రపురము, అలాగే తిప్పారం, పెంకవాగు, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 మంది గర్భిణీ స్త్రీలను 102 వాహనంలో కూడా ఇక్కడ ములుగు జిల్లా వెంకటాపురానికి తరలించారు. ఇక్కడ వారికి సంబంధించి అన్ని చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ వాగులు, వంకలు పొంగి పొరితే అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలతో పాటు అనేక మంది ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. ఎందుకంటే పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన తర్వాత బాధపడే కంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడమే అన్నిటికంటే సేఫ్ అన్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లాకు సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ అనేక ఇబ్బందులు కూడా గతంలో జరిగాయి. ఎందుకంటే పలు ప్రాంతాలకు కూడా రాకపోకలు బంద్ అవుతున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రోడ్డు మార్గం కూడా కొన్ని ప్రాంతాలకు సరిగా లేకపోవడము, స్వతహాగా సీతక్క కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో ఇంటింటికి తిరిగి బాధిత ప్రాంతాలను కూడా వరదలను దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా పరామర్శించినటువంటి సందర్భాలు, పరిశీలించినటువంటి సందర్భాలు, ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఇక్కడ ఇబ్బందులు తలెత్తాయో ముందే తెలిసినటువంటి సీతక్క తమ నియోజకవర్గ ప్రాంత ప్రజలైనటువంటి వారందరికీ కూడా ఒక పలు సూచనలు చేశారు. ఏదున్నా సరే ఒక హెల్ప్ లైన్ సెంటర్కు, అలాగే డిఎంహెచ్ఓ అధికారులు మాత్రం అందుబాటులో ఉండాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 102 వాహనంలో మాత్రం 9 మంది గర్భిణీ స్త్రీలను ముందు జాగ్రత్తగా ములుగు జిల్లా వెంకటాపురం ప్రధాన ఆసుపత్రికి తరలించడాన్ని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలా ప్రమాదాలను కూడా నివారించవచ్చు అన్నటువంటి ఆలోచనలు కూడా చాలా మంది ఈ సీతక్క తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.